సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బీదర్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. న్యాల్కల్ మండలం గణేష్పూర్ వద్ద 2-వీలర్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందారు. పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సిద్ధరామప్ప అనే వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన జగన్నాథ్, రేణుక, వినయ్ కుమార్ కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందారు. ఘటనపై హుద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. ప్రస్తుతం దుర్గారెడ్డి చూస్తున్నాము, ప్రమాదానికి గల కారణాలేంటి, ఎలా జరిగింది యాక్సిడెంట్, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనుష్య ఇక మనము సంగారెడ్డి జిల్లా చూస్తే మాత్రము అక్కడ కర్ణాటక నుండి బస్సు అతి వేగంతో వస్తున్న సమయంలో మాత్రము వ్యవసాయ పనులకు వెళ్ళిన తర్వాత ఒకే బైక్ మీద ఆ సిద్ధప్పకు సంబంధించిన అల్లుడు, కూతురు, అదేవిధంగా మన్మరు వీళ్ళంతా కూడా 4 ఒకే బైక్ పై రోడ్డు మీదకి రావడం, కర్ణాటక బస్సు అతి వేగంగా వచ్చి 4 ఢీకొనడంతో అక్కడ ప్రమాద సమయంలోనే మాత్రము ఇద్దరు సిద్ధిరామప్ప అతని అల్లుడు కూడా అక్కడే స్పాట్ లోనే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలవ్వడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన ఆ సమయంలోపే చనిపోయినట్లు ప్రాథమికంగా వైద్యులు ధృవీకరించారు జరిగిందండి. దీంతో పాటు వీళ్ళంతా కూడా వ్యవసాయ పొలంలోకి వెళ్లి నిజంగా బతుకమ్మ పండుగకి ఇంటికెళ్లే ఆనందోత్సవం సమయంలో మాత్రము అక్కడ బతుకమ్మ పేర్చుకుని ఆట ఆడే సమయంలో అక్కడ ఇంటికెళ్లే సమయంలో మాత్రం ప్రమాదం సంభవించిందని చెప్పి అక్కడ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అదేవిధంగా ఆ కర్ణాటకకు సంబంధించిన ఏదైతే బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొన్నదో ఆ 2 విషయాలపై కూడా అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కానీ లేకుంటే ప్రాథమికంగా ఇచ్చిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆ ప్రాథమిక ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు ఆ సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ పంచనామా నిర్వహించి ఆ తర్వాత కూడా చనిపోయిన డెడ్ బాడీని తీసుకుని పోస్ట్ మార్టం మాత్రం అక్కడ తరలించడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఆ స్థానికులంతా భారీగా చేరుకొని అక్కడ చనిపోయిన వాళ్ళంతా కూడా ఆ సౌమ్యంగా ఉండేవారు. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో మాత్రము ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న విషయం అయితే విజువల్స్ మనం చూడొచ్చు. దాంతో పాటు ఆసుపత్రిలో మాత్రం అర్థనాలు చేసిన కుటుంబ సభ్యులే కావచ్చు, మిగతా బంధువులంతా కూడా అక్కడికి హాస్పిటల్ ముందు చేరుకొని మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారని చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ పోలీసులు మాత్రము అక్కడ ఏదైతే సూచిక బోర్డులే కావచ్చు లేకుంటే అతి ప్రమాదాన్ని అధిగమించడానికి 60 నుంచి 80 మాత్రమే స్పీడ్ ఉండే ఆ లిమిట్ పరిధి ఉన్నప్పుడు 100 స్పీడ్ లో వస్తున్న వాహనాలు కూడా కంట్రోల్ చేయలేకపోతే పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పి సమయంలో మాత్రము ఆ రోడ్డు మీదకి ఒకేసారి 4 బైక్ మీదకి రావడం, బైక్ ఆ బస్సును ఢీకొనడంతో చెల్లాచెరుకు ఏడిపోయి 2 మాత్రం అక్కడ ఆ సిద్ధప్ప తర్వాత తన అల్లుడు కూడా స్పాట్ లో చనిపోవడం జరిగింది. దాంతో భార్య రేణుక, అదేవిధంగా తన మన్మరు కూడా ఆసుపత్రికి తరలించిన చనిపోయినట్టుగా కొంత అక్కడ మనకు వివరాలు అందిస్తున్న విషయం తెలుస్తుంది. దీంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ చేసిన తర్వాత ఎవరి తప్పు ఉంది, ఎంత వేగంగా కర్ణాటక నుండి బస్సు హైదరాబాద్ వచ్చేందుకు తెలిసే ప్రయత్నం అయితే మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మనుషు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గారెడ్డి.